మీకు తెలుసా? వికట సంకష్టి చతుర్థి రోజున శ్రీ వినాయకుని ఆదరిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తగ్గుతాయని ఒక నమ్మకం ఉంది. ఈ వికట సంకష్టి చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓం గం గణేశాయ నమః. ముందుగా మనం ఈ వికట సంకష్టి చతుర్థి అంటే ఏంటో చూద్దాం. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టి చతుర్థి అని పిలుస్తారు. ఇందులో ఒక ప్రత్యేక రూపం వికట సంకష్టి చతుర్థి. ఈ రోజు శ్రీ గణేశాని వికట అనే రూపంలో పూజిస్తారు. ఇప్పుడు మనం ఈ వికట సంకష్టి చతుర్థి యొక్క కథ ఏంటి అండ్ ఈ వికట సంకష్టి చతుర్థిని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం. పురాణాల ప్రకారం శ్రీ వినాయకుడు విఘ్నాల నివారణ దేవుడని తెలుస్తుంది. వికట అనే పదం యొక్క అర్థం ఏంటంటే కష్టాలు మరియు ఆపత్తులని దూరం చేయగలిగే శక్తి కలిగిన రూపం. అందుకే ఈరోజు వ్రతం చేసి వినాయకుడిని ఆదరిస్తే జీవితంలో ఉన్న ఆపత్తులు తగ్గుతాయి, మంగళం కలుగుతుందని మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు మనం ఈ వికట సంకష్టి చతుర్థిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ రోజు అందరూ సుప్రభాతం మొదలైనప్పటి నుండి ఉపవాసం ఉంటారు. సాయంత్రం శ్రీ వినాయకుడికి పూజ చేసి మోదకాలు లేక ఉండ్రాల నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత చంద్రుని దర్శనం చేసి వ్రతంని ముగిస్తారు. ఇలా శ్రద్ధతో పూజ చేస్తే మానసిక శాంతి అలాగే అభివృద్ధి కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. మీరు వికట సంకష్టి చతుర్థి వ్రతం చేస్తున్నారా? మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. నేను ఈ వికట సంకష్టి చతుర్థి రోజు మన తాడపత్రిలో ఉన్న మార్కండ దేవాలయానికి అయితే వెళ్ళాను. అక్కడ మన గణపతికి స్నానం చేపించి పాలు నెయ్యి పెరుగుతో అభిషేకం చేసి మంచిగా పూజలు చేశారు. పూజలు చేశాక గజేంద్ర మోక్షం గురించి చెప్పారు. అలాగే కొన్ని ప్రవచనాలను కూడా చెప్పారు. ఈ పూజలో నేను పాల్గొన్నప్పుడు నాలో తెలియని ఒక డివైన్ పాజిటివ్ ఫీల్ అయితే కలిగింది. ఈ పూజలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఈ వికట సంకష్టి చతుర్థిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ షార్ట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరి ఇలాంటి ఉపయోగకరమైన స్పిరిచువల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.